గుడ్ మార్నింగ్ అండి మధ్య గారు. ఈ రోజు టిఫిన్ బాక్స్ నేనే రెడీ చేశాను. రమ్య ఇంకా నిద్ర లేవలేదండి. మీకోసం టీ కూడా చేశాను, తీసుకోండి. చిచి, నా రాత చిన్నప్పటి నుంచి ఇంతే. అందరు బతుకులు ఎంత బాగున్నాయో. ఏంటి పొద్దున్న తయారైతున్నావు? వాడి గురించి ఏంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఎవరి కోసమో నేనెందుకు తయారవుతాను? నేను అందంగా ఉన్నాను కాబట్టి అందంగా కనపడాలని తయారవుతున్నాను. నువ్వు నీ చదసుకో. ఓహో, ఇంత పొద్దుగా ఎందుకు తయారైతున్నావు తెలుసుకోవచ్చా? నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ప్రశాంతంగా వారం రోజులు ఉండేసి వస్తాను. ఇక్కడ నీ ప్రశాంతంగా ఏం తప్పైందమ్మా? ప్రశాంతత ఈ ఇంట్లో ఉంటే నాకు ఒళ్ళంతా జిల్ల పురుగులు పారినట్టుంది. అయినా రోడ్డు మీద మన ఇద్దరం నడుచుకుంటూ వెళ్తే తండ్రి కూతురులాగా ఉన్నాం గాని భార్యాభర్తల్లాగా ఉన్నామా? అయినా నాకు ప్రశాంతత కావాలి. ఏదో ఆస్తుందని చెప్పి పెళ్లి చేసుకున్నాను. నాకంటే 20 ఏళ్ల ముసలాన్ని ఇచ్చి కట్టబెట్టారు నాకు. నా బతుకి ఒక ముద్దు లేదు, ఒక ముచ్చట లేదు. చిచి. ఓహో, అప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు వాళ్ళు తెలిసి ముసలోడు అని. ఏం తక్కువ చేసినా నీకు? ఏం కావాలంటే ఇట్లా ఇచ్చి వారేస్తున్నా. అన్ని తెచ్చేస్తున్నారు కానీ ఉండాల్సిన సుఖం లేదుగా. ఆయన ఇంట్లో వంట చేసి అన్ని రెడీగా పెట్టాను, తినేసేయండి. నేను వెళ్తున్నాను. మీ చెల్లె మూగదని మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసిన. ఇంకేం తక్కువ చేసింది నీకు? అబ్బో, చేసేది ఆ పాలిట మీరే దేవుడు, మీరే భగవంతుడు. చాలా అవతల నాకు బస్కు టైం అవుతుంది. పో సార్ మస్తు చూసినాం పో. కొన్ని జీవితాలు ఇంతే, అన్నున్నా అన్ను నోటే గడ్డ పడుతున్నది. ఓ అమ్మ పో. రమ్య, నువ్వంటే నాకు చాలా ఇష్టమే రమ్య. ఎందుకంటే నేను ఏం తిట్టినా నువ్వు తిరిగి తిట్టలేవు కదా, అందుకని. సారీ రమ్య, తిరుగు. ఎందుకంటే నువ్వు నా లైఫ్ లోకి వచ్చినాక నాకు అదృష్టం కలిసి వచ్చింది. ఐ లవ్ యూ రమ్య. డోర్ కొడతారు. వదిన గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? చెల్లి, నువ్వు బాగున్నావా? మధ్య గారు, మీరు బాగున్నారా? బాగున్నాను వదినే. ఏంటి ఈ రోజు ఆఫీస్ కి వెళ్ళట్లేదా? అయ్యో వదిన గారు, ఇవాళ సండే కదా. అయినా మా అన్నగారేంటి రాలేదా? ఆయన సంగతి ఎందుకులే అని, నా బంగారు చెల్లి దృష్టవంతురాలివి నువ్వు. దేవుడు దీనికి ఒక్క లోపం ఇచ్చినందుకు ఇంత అందమైన భర్తనిచ్చి పెళ్లి చేశాడు. నా బ్రతుకు చూడు, నాకంటే 20 ఏళ్ళు పెద్ద వయసున్న ముసలోని వచ్చి కట్టాడు ఆ దేవుడు. చిచ్చి. మీ ఇంటికి గెస్ట్లు వస్తే ఇలాగే నిలబడే మాట్లాడతారా? లోపలికి రమ్మన్నారా? అయ్యో వదిన గారు, ఎంత పెద్ద మాట అన్నారు. మీరు బయట వాళ్ళు కాదు కదా, మా ఇంటి వాళ్ళు కదా వదిన గారు. అయ్యో రండి, లోపలికి రండి. రమ్య,
మీ అక్క వచ్చింది కదా, చికెన్ మటన్ తీసుకొస్తా. అబ్బా మది గారు, ఆ చికెన్ మటన్ తర్వాత తెచ్చుకోవచ్చులేండి, ముందు మనందరం కూర్చొని మాట్లాడుకుందాం. సరే సరే, మీ అక్కయ్య నన్ను మాట్లాడుతుండు, నేను ఇప్పుడే వస్తా. సరే. మది గారు, అయ్యో చాలు చాలు. అయ్యో తినండి, మగవాళ్ళు గట్టిగా తినాలి. తింటాను, చాలు చాలు. ఇదిగో నువ్వు వేసుకో. నా మొదటి ముక్క మా భార్య పెడుతూ ఉంటా. జరగండి. రమ్య, మీ అక్క వచ్చింది కదా, అట్లా సరదాగా బయటకు వెళ్దాం. తొందర రెడీగా పో. అవునా, అయితే నేను రెడీ అవుతాను. రమ్య, ఎంతసేపు తొందర రెడీగా. సారీ అండి మధ్య గారు, చూసుకోలేదు, చీర తట్టుకుంది. సారీ సారీ. సరే సరే, వెళ్దామా? రమ్య, నేను కొంచెం టైర్డ్ అయిపోయినా, పడుకుంటాను, కూడా త్వరగా వచ్చే. సరేనా? ఎంత బాగున్నావో నువ్వు బుజ్జికొండరా. మంచి నాకు దక్కని సుఖం ఇంకెవ్వరికి దక్కదు. రమ్య, నాకు ఇక్కడ ప్లేస్ కొత్త కదా, నిద్ర పట్టట్లేదే. మర్ది గారిని ఇక్కడ పడుకోమని చెప్పవా, మన ఇద్దరం రూమ్ లో పడుకుందాం. ఏమైంది వదినే గారు? ఏం లేదు మర్ది గారు, ఒక్క 2 రోజులు మీ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోండి. నాకు ఇక్కడ కొత్త కదా, నిద్ర పట్టట్లేదు. మా చెల్లి నేను లోపల పడుకుంటాను, మీరు ఇక్కడ పడుకోండి. పక్క జరగండి, నాకు నిద్ర వస్తుంది. రమ్య, పడుకో. సరే పడుకుంటా. ఇక్కడికి వెళ్ళిన కూడా సుఖం లేదు. ఫీలింగ్స్ అన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇదా అయినా జోగి జోగి రాసుకుంటే రాలేదు బూడిదేనని. అసలు తిరగవే, మొత్తం మంచం అంతా నువ్వే పండుకున్నావు.
రమ్య, ఆఫీస్ కి టైం అవుతుంది, టిఫిన్ బాక్స్ పట్టుకరా, అట్లా టీ కూడా పట్టుకరా. గుడ్ మార్నింగ్ అండి మధ్య గారు. ఈ రోజు టిఫిన్ బాక్స్ నేనే రెడీ చేశాను. రమ్య ఇంకా నిద్ర లేవలేదండి. మీకోసం టీ కూడా చేశాను, తీసుకోండి. రమ్య లేచినాక చెప్పు, నాకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్తా. ఆ, అయ్యో! అబ్బచ్చి. రమ్య, నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏం జరగలేదే. వదినే జారి మీద పడింది అంతే. నువ్వు ఊహించుకున్నట్టు అక్కడ ఏం జరగలేదే. నా గురించి నీకు తెలుసు కదనే, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో. ప్లీజ్ రమ్య, నువ్వు అట్లా తప్పుగా అర్థం చేసుకోకే. ప్లీజ్ రమ్య, తప్పుగా అర్థం చేసుకోకే. నువ్వు ఊహించుకున్నట్టు ఏం జరగలేదే. అమ్మయ్యా, ఇప్పుడు కదా నాకు సంతోషం. చూడు, బాగా రమ్య, ఏడవకు రమ్య. అదేదో అనుకోకుండా జరిగిపోయింది. అయినా మధ్యగా చాలా మంచోడి. నువ్వు అనుకున్నట్టు ఏం తప్పుగా జరగలేదు. అర్థం చేసుకో. ఏదో చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది. వెళ్ళు, వెళ్ళి స్నానం చేసి టిఫిన్ చేయి. వెళ్ళు, వెళ్ళు. ఇంత చిన్నదానికే ఇంత ఏడుస్తున్నావా? ఇది ట్రైలర్ మాత్రమే. ఫుల్ మూవీ ముందుంది, చూద్దు గాని. జరిగిందే తలుచుకుంటూ ఇంకా ఎంతసేపు ఏడుస్తావు చెల్లి? మనసు కొంచెం ప్రశాంతం అవుతుంది. మన ఇద్దరం గుడికి వెళ్ళొద్దాం. ఓ వెళ్ళు, రెడీ అయ్యా పో. వెళ్ళు, వెళ్ళు. గుడిక అదొక్కటే వెళ్ళాలి, నేను వెళ్ళను. అబ్బా అబ్బా, నేను రాలేనమ్మా. నువ్వు ఒక్కదానే వెళ్ళిరా. నాకు బాగా తలనొప్పి వస్తుంది. నేను ఇంట్లో పడుకుంటాను. సరే, నువ్వు వెళ్ళిరా. సరే, ఓకే. పోవే, పో. రమ్య, అమ్మబే రమ్య, నేను ఏ తప్పు చేయలేదే రమ్య. నువ్వంటే నాకు ఇష్టం రమ్య, ప్రాణమే నువ్వంటే. ఓహో రమ్య, ఎక్కడున్నావా? వస్తున్నా. నన్ను నమ్మి రమ్య. తప్పేం లేదే రమ్య, నన్ను నమ్మే. నువ్వంటే నాకు ఇష్టం రమ్య. నా గురించి ఆలోచించవే రమ్య. ఏదో ఒకటి చెప్పి మీ అక్కను పంపించే రమ్య.
ఎందుకంటే ఇట్టే గొడవలు అవుతాయి రమ్య. వద్దు రమ్య, నన్ను వినవే. నువ్వంటే నా ప్రాణం రమ్య. రమ్య, చూడు, నువ్వు ఇంట్లో లేదు చూసి మందు దాకొచ్చి నన్ను పాడు చేయాలని చెప్పి చూస్తున్నాడు. తప్పులేదు రమ్య, ప్లీజ్ రమ్య, తప్పులేదు రమ్య, ప్లీజ్. అసలు మంచివాడు కాదు. నేను ఎంత వద్దు వద్దు చెప్తున్నాను. రమ్య వినవే. రమ్య చెప్తి రమ్య. రమ్య అమ్మా అమ్మా, నా చెల్లి చంపేశాడే, నా చెల్లిని పొట్టని పెట్టుకున్నాడు ఈ దుర్మార్గుడు. నీచుడు, నీ కృష్ణుడు. నువ్వేం భయపడవు, నేను చూసుకుంటాను. దీన్ని కాల్ చేద్దాం. నువ్వు వెళ్ళి ఒక గోనె సంచి తీసుకుంటా. నీ మీదకేం రాకుండా నేను చూసుకుంటా. వెళ్ళు. ఇంకా రావడానికి ఎంతసేపు? ఇంకా రాలేదు. ఇంకా ఎంత టైం? ఎక్కడా? ఇదేనా ఇల్లు? ఇదే పదా. మేడం, నా చెల్లిని వీడే పొట్టను పెట్టుకున్నాడు మేడం. ఇక్కడ కెమెరా ఉంది కదా, దీని ఫోటేజ్ కెమెరానా? అది నువ్వు ఆపు. ఆ కెమెరా ఏం పనిచేయదు మేడం, నేనే ప్రత్యక్ష సాక్షి ఉన్నాను. వీడే చెప్పలేదు. ఎక్కడ ఉంటుంది చూపెట్టు. నా దగ్గర ఉన్న సెల్లో ఉంది, కానీ నేనే చంపిన మేడం. దీని ఫోటోస్ తీ. ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఇగో మేడం, ఇదే. ఇది ఇంకా బ్రతికే ఉంది. ఏం నటిస్తున్నావే నంగనాచి? చేసినంత చేసి నాటకాలు చేస్తున్నావా? పదా, నేను చూపిస్తాను నీకు స్టేషన్ లో సినిమా. అమ్మా నేను అనుకున్నా మేడం, దీన్ని తీసుకోపో, లోపటి బయటికి రావద్దు. ఎన్ని పైసలైనా పర్లేదు, బయటికి మాత్రం రావద్దు మేడం. తీసుకోపో ముందు. నేను అవసరం ఉన్నప్పుడు నీకు కబురు చేస్తా, స్టేషన్ కి రావాలి. తమ్ముడు